హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. మన చాణక్యుడు విజనరీ 40 ఏళ్ళ అనుభవం గల నేత చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు ఆయన ఇంకా స్టార్ వాల్టు మామూలు విషయం కాదు కదా. అట్లాంటి ఆయన భాగవతం భూపందేరం ఈరోజు నేషనల్ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ కాశ్మీర్ టెర్రర్ అటాక్ కనుక జరగకపోయి ఉంటే చంద్రబాబు గారిని దోషిలాగా చేసేలాగా నేషనల్ మీడియా మొత్తం కోడై కూసేది. ది వైర్ అనే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉర్సా అనే ఊరు పేరు లేని ఒక కంపెనీకి ఎంత 59 ఎకరాలు ఇంచుమించు 3,000 కోట్ల పైచీలకు భూమిని దారాదత్తం చేసిన కేసు నిన్న కేశినేని నానితో సహా ఎవరు ఆ కేశినేని చిన్ని తన తమ్ముడే ఈ మొత్తం భాగవతం నడిపింది, దీనికి నారా లోకేష్ సహకరించిండు అని చెప్పి కేశినేని నాని చేసిన ట్వీట్ పెద్ద సంచలనం అయింది కదా. దీనికంటే ముందు ది వైర్ అనే ఒక సంస్థ ఈ ఉర్సా అనే కంపెనీ ఎక్కడిది ఎట్లాంటిది అని చెప్పి స్టింగ్ ఆపరేషన్ చేసి కొన్ని విషయాల్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. నో ఆఫీస్ నో ట్రాక్ రికార్డ్, హౌ ఏ 2 month ఓల్డ్ ఫిల్మ్ ల్యాండెడ్ ఏ మల్టీ క్రోర్ డీల్ విత్ ఆంధ్ర గవర్నమెంట్. సో ఆఫీస్ లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. 2 నెలల కింద ఓపెన్ చేసిన ఓ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్టీ క్రోర్ అంటే ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసే నిధుల్ని భూమిని ఎట్లా కట్టబెడుతుంది అన్నది ఒక దిగ్భ్రాంతికరమైన విషయం అనమాట. ది స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ ల్యాండ్ అలొకేషన్ టు సెవరల్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. హవెవర్ బిగ్గర్ ల్యాండ్ అలొకేషన్స్ వర్ మేడ్ టు ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ జస్ట్ 2 months అగో. సో క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది కదా, టీసీఎస్తో పాటు ఈ ఉర్సాకు కూడా భూపందేరం చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం. దాని తాలూకా on the left side the registered address of Ursa Cluster Private Limited in a residential complex in Hyderabad. On the right Andhra Pradesh CM Chandrababu Naidu. సో ఈ చిన్న బోగడ ఇంట్లో ఏర్పాటైన కంపెనీకి 3,000 కోట్ల పైచిలుకు భూమిని 20,000 కోట్ల పైచిలుకు పెట్టుబడిని ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. సిన్స్ ఎన్డీఏ అలయన్స్ ట్రౌన్స్డ్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇన్ ది జనరల్ ఎలక్షన్ last year, Chief Minister and Telugudesam Party Supremo N. Chandrababu Naidu has wanted to rebrand Andhra Pradesh as the best investments destination in a major push to attract investments and accelerate industrial development. The recently elected Andhra Pradesh government offered huge tracts of the land for investors in anticipation of reasonable employment generation. The policy offers large tracts of land at concessional land rates, single window clearance and sector specific incentives to improve ease of doing business in the state. ఇంకా బాబు గారు అంటేనే హైదరాబాద్ నిర్మాత, సృష్టికర్త, హైటెక్ సిటీ, ఇంకా ఈ సైబర్ సిటీ ఇవన్నీ ఇంకా చెప్పుకుంటుంటారు కదా. ఆయన ఏఎన్ రింగ్ రోడ్కు నేనే, ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అని చెప్పుకోవడం ఆయనకు అలవాటు అనమాట. సో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఇవన్నీ ఇంకా మన హయాంలోనే జరిగినాయని ఆయన చెప్పుకుంటాడు. ఇంకా దాన్ని పచ్చ మీడియా ఇంకా రాస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను ఇంకా అంతర్జాతీయ పటంలో పెట్టేందుకు ఆయన ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో సింగిల్ విండో పద్ధతిలో ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి సబ్సిడీలు, ఇన్సెంటివ్స్, రాయితీలు అన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటారట. అందులో భాగంగా ఉర్సా అనే కంపెనీకి వైజాగ్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం 30 కోట్ల చిల్లర పలికే ల్యాండ్ను చూసినాం కదా. 2 నెలల క్రితం ఏర్పాటై ఊరు పేరు లేకుండా ఒక చిన్న ఇంట్లో 4 మూలల్లో 2 కంప్యూటర్లు పెట్టుకొని పనిచేస్తున్న సంస్థకు ఇవ్వడం మన బాబు గారి చాణక్యం అనమాట. దీని మీద ఎవడు మాట్లాడకూడదు. ఎంతసేపు ఉన్నా ఆ కాదంబరి జైత్వానికి న్యాయం చేయాలి, రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని బుక్ చేయాలి. అది మా వైఎస్ జగన్ హాయం, ఆయన రెజ్యూమ్ మొత్తం అవినీతి అక్రమాల పుట్ట, దాన్ని పగలగొడుతున్నాం అని చెప్పి కలరింగ్ ఇవ్వాలన్నమాట. ఇట్లాంటివి ఏవి కూడా మనకు చర్చలోకి రానియద్దు. ఇది తెలుగు పాత్రికేయం పట్టిన దౌర్భాగ్యం అనమాట. మనం వదిలిపెట్టిన నేషనల్ మీడియా వదిలేస్తుందా? మరి దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం చంద్రబాబుకి ఎట్టాగు లేదు. ఎందుకంటే కేటాయింపులు చేసేది ఆయన కాబట్టి ఆయనకు సంబంధం లేదనుకో. మరి ఆ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయినా బీజేపీ ఏం గడివీక్తుంది? జనసేన సనాతన ధర్మ పరిరక్షకుడికి ఇంత పెద్ద అవినీతి భాగవతం కనిపించట్లేదా? ఎందుకు స్పందించట్లేదు? ఏముందిలే, మనం జనాలకు చెప్పులు ఇస్తే, వాళ్ళకు పోయి పలకరిస్తే, మంచిగా భగవంతుడని కొలిసి కీర్తి కిరీటాలు పెడితే సరిపోతుంది. మన ప్రభుత్వంలో
మనం భాగస్వాములై కీలకమైన మంత్రిత్వ శాఖల్లో హోదాలో ఉండి ఇంత అవినీతి జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించకపోతే మనం ఏం నాయకులం, మనం ఏం పాలకులం? సో ఇక అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.